మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా కనపడుతుంది. వాళ్ళ ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు హరీష్ రావు గారు. ఆ లేవ్ ఇచ్చినట్టుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి మాట్లాడితే నాకు నవ్వొచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ పెట్టింది 5 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్. అన్ని రకాలుగా వాళ్ళు చేసిన తప్పులన్నీ చేసి వాటన్నిటి ఇప్పుడు గురించి మళ్ళీ జరుగుతున్న మాట్లాడదాము. ఉద్యమాలకి వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. కాబట్టి ప్రజలు విధులు అర్థమవుతుంది. అన్ని రకాలుగా ఎవరిని గెలిపించాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ వైపు ఒక కన్ను వేసి ఉంచినటువంటి పరిస్థితిని మనం మర్చిపోకూడదనేది నా అభిప్రాయం. శ్రవణ్ గారు, జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ గారు టీడీపీలో ఉన్నప్పుడు తను గెలుచుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి వచ్చారో ఆయన కంటిన్యూగా గెలుచుకుంటూ వచ్చారు. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ స్థానం కాబట్టి వాళ్ళు ఎవరికి ఇస్తారు టికెట్, ఎంతవరకు గెలుపు అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ వర్షన్. కాంగ్రెస్ పార్టీ వర్షన్ విన్నారు. అలాగే బీజేపీ కూడా ఫుల్గా ఫోకస్ చేసింది. వాళ్ళు కూడా దాని మీద ఎలా ఉన్నారు అనేది అన్నీ విన్నారు. కాబట్టి మీకేమనిపిస్తుంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉండబోతోంది అని? జూబ్లీ హిల్స్ గోపీనాథ్ గారు జూన్ 8వ తారీఖున మరణించారు. స్వర్గస్థులయ్యారు. 6 నెలలలోపు ఆ ఖాళీ స్థానానికి ఎన్నికలు పెట్టాల్సినటువంటి సెక్షన్ చట్టం చెప్తా ఉంది. సో మన సార్ కూడా చెప్పినట్టు రేపు రాబోయేటువంటి ఆ ఎన్నికలతో కలిపి 3-4 నెలల్లో పెట్టుండవచ్చు. అయితే ఇక్కడ ఈ ఎన్నికలు ఖచ్చితంగా నేను ఒక కొటేషన్ అయితే ఇవ్వగలుగుతాను. ఇది ఖచ్చితంగా రెఫరెండం. ఎక్కడ ఎవరెవరికి రెఫరెండం అవుతుంది, ఎట్లా అవుతుందని చూద్దాం. ఇప్పుడు ఆ సీటు ప్రకటించేంత వరకు ఒక విధానంగా ఉంటుంది, ప్రకటించిన ఎన్నికల తీర్పు ఒక రకంగా ఉంటుంది. ఎన్నికలు అంటే సీటు ఇచ్చేటప్పుడు మరి అది సింపతి మీద ఉంటుంది. అంటే ఆల్రెడీ ఉన్న స్థానంలో కుటుంబ సభ్యులకు ఇవ్వాలా అంటే ఇక్కడ ఉంది మ్యాక్సిమం బీఆర్ఎస్ నుంచే ఇవ్వడానికి చూస్తారు. చెప్పలేం మరి పొద్దున మ్యానిపులేట్ అయిపోయి మళ్ళీ ఎవరన్నా పార్టీ మారి వాళ్ళు టికెట్ మార్చుకుంటారో రాజకీయాలు మారుతారో తెలియదు. మ్యాక్సిమం బీఆర్ఎస్. ఎందుకంటే ఇప్పుడు అది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఇప్పుడు కూటమి ఇక్కడ యాక్టివ్గా ఉంది. కూటమి రేసు గుర్రంలో ఉంది. ఇది టీడీపీ అండ్ జనసేన. ఇక్కడ సెటిలర్స్ కానీ టీడీపీ అని యాక్చువల్గా టీడీపీ వర్గమే. సో దాన్ని ఆక్యుపై చేయడానికో దానికి చేసుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయని చూస్తూ ఉన్నాను. ఆ మూమెంట్స్ అయితే కనిపిస్తలేదు. సార్ చెప్పిన ఎన్నికల తీరా ప్రకటించే ముందుకు ఏం జరుగుతుందో తెలియదు. సో ప్రస్తుతానికి ఉన్న ప్రకారం బీఆర్ఎస్ సీట్గానే వస్తారు. అయితే ఎన్నికల సీట్ ఇచ్చేంత వరకే. ఆ తర్వాత ఎన్నికల సీట్ ఇచ్చిన తర్వాత ఎన్నికలు జరుగుతాయి. ఫలితాల విషయంలో మళ్ళీ అక్కడ సింపతి పనిచేస్తుందా, రెఫరెండం అంటే మన ఇది ఈ గెలుపు గుర్రాలు అవుతాయా, ఎవరికి ఇస్తారు ఓటు అని చూస్తే మనం చూసాం మన లాస్ట్ అప్పుడు కొన్ని సందర్భాల్లో సింపతి పనిచేయలేదు. ఇక్కడ ప్రధానంగా 3 పార్టీలోకి ఎవరెవరికి ఎట్టున్నాయో ఒకసారి పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సీటు కలవడం కానీ ఓడి తీయడం కానీ పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అంటే వాళ్ళకి పెద్ద తలనొప్పి ఏం కాదు, వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే, పెద్ద కొంపలు మునిపోయేంత ప్రాబ్లం కూడా ఏం రాదు. అదే కాంగ్రెస్ సీట్ గెలుచుకోవడం మాత్రం చాలా టాస్క్ ఎగ్జామ్ రాస్తున్నట్టుగా ఉంటుంది, రెఫరెండంగా ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పటివరకు జరిగినటువంటి ఈ పథకాల బెనిఫిట్స్ కానీ ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది అనేది ప్రజలు ఏ విధంగా స్పందించారు అనేది చూస్తాం. అంటే ఇప్పుడు ప్రజలు స్పందించారంటే బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉన్నారా, కాంగ్రెస్ పథకాలకు ఆకర్షిస్తున్నాయి, లాభం పొంది సంతోషంగా ఉన్నారా అనేది తెలుస్తుంది. బీఆర్ఎస్ వ్యతిరేకత ఏంటంటే ఇప్పుడు పుస్తకంగా చెప్పిన స్కామ్లు గీములు ఎలా పనిచేస్తాయి అనేది ఒకసారి ఆలోచించాలి. దాంతో కూడా సింపతి ఏమైనా పనిచేస్తుందని ఆలోచించాలి. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు రెఫరెండంగానే భావిస్తున్నాను నేను. మరి ఆయన ఎట్లా పాచికలు కలుపుతాడు, ఎందుకంటే కేసీఆర్ కన్నా ఎక్కువ ఆయన పోల్ మేనేజ్మెంట్ చేయగలిగినటువంటి నేర్పెట్టి మనం చూసాం. తీరా ఎన్నికల్లో ఎలా చేస్తారు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి మాత్రం ఇది ఒక ఎగ్జామ్ లాంటిగానే భావిస్తున్నాను. ఈ 1.5 year కానీ 1.5 year వాళ్ళు వచ్చినటువంటి పథకాల గురించి ప్రయోజనంలో ప్రజలు ఎలా తీర్పు ఇవ్వబోతారు అనేది ఉంటుంది. ఆ తీర్పును బట్టే ఆయన చుట్టూ పొంచి ఉన్నటువంటి సీటు మీద కండిషన్ వల్ల రిఫ్లెక్ట్ ఎలా ఉంటుంది, ఆ రిఫ్లెక్ట్ అనేది ఎలా ఉండబోతుంది అనేది డిసైడ్ అవ్వడానికి ఈ జూబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపిస్తుంది. లేకపోతే బీజేపీ ఈ రాష్ట్రంలో కూటమితో ఉంది కాబట్టి, అక్కడ రాష్ట్రంలో ఉంది ఇప్పుడు కూటమితో ఉంది కాబట్టి ఎన్నికలకు మరి పోటీ చేస్తుందా, ఎందుకంటే ప్రధాన ఎన్నికల శ్రవంతిలో ఇప్పటికి కూడా పోయిన ఎన్నికల్లో వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా వాళ్ళు ప్రజల్లో ఉన్నారైతే నేను అనుకుంటలేను. ప్రజలు లేరు, ప్రజా సమస్యల పట్ల లేరు. వాళ్ళకి టార్గెట్ ఇప్పటికి కూడా బీఆర్ఎస్ ఉంది, కానీ పాలకపక్ష వైఫల్యాలు కానీ పాలక్షేపం జరుగుతుంది. దాంట్లో బీఆర్ఎస్ మీద పోటీ చేసినంతగా కాంగ్రెస్ మీద చేస్తలేరు, ప్రజలకు దూరం అవుతా ఉన్నారు. మరి పైగా వాళ్ళ మేనేజ్మెంట్ అంటే ప్రెసిడెంట్ వాళ్ళ పార్టీ అధ్యక్షులు అధ్యక్షులు ఉన్నారా లేరా వాళ్ళకే తెలియదు. వాళ్ళలో కుంపులాట్లు ఉన్నాయి. ఎంతసేపటికి ఆ దేశం మతం మీదనే వాళ్ళు మేనేజ్మెంట్ చేస్తే ఓట్లు పడతాయంటే ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు ఈ రేషన్లో జరగకపోవచ్చు. ఈ కరెక్షన్ చేసుకుంటే బీజేపీ కూడా ముందర ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఓటు శాతం వాళ్ళకు కూడా బాగానే ఉంది, టీడీపీకి బాగానే ఉంది, జనసేనకు బాగానే ఉంది. వాళ్ళ అంటే ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఆ పదం వాడకూడదు కానీ అర్థమైన భాషలో చెప్పడానికి. సో మరి అది ఎన్నికల ఫలితాలు ఎలా డిసైడ్ అవుతుందో ఇప్పుడు ఏం చెప్పలేను. మొత్తం మీద అయితే ఇది రేవంత్ రెడ్డికి ఎగ్జామ్ అయిపోతుంది. రైట్. సో మీరు అన్నట్టుగా
పార్టీ బలాబలాలు అలాగే అభ్యర్థి బలాబలాలు కూడా ఇలాంటి ఎన్నికల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. అవి కూడా ముఖ్యమే కాబట్టి అభ్యర్థులు ఎలాంటి వాళ్ళని ఎంచుకుంటే ఆ పార్టీలు గెలిచే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు అలాగించినట్టే ఇప్పుడు ఎవరేం చెప్పినా గెలుపు గుర్రాలతో పాటు ఆ గెలుపు వెనక ఆ తైలం చూసినోనికి వేస్తారు. ఇప్పుడు దానికి కొంచెం కుల సమీకరణాలు జరుగుతున్నాయి. విచిత్రంగా ఏంటంటే ఈ జూబ్లీ హిల్స్ అనేది రకరకాలుగా మారుతూ వస్తుంది. ఒకసారి జనరల్ అయింది, ఒకటి ఎస్సీ అయింది అనుకుంటా. ఇక్కడ మైనార్టీ ఓట్ల శాతం కొంచెం ఎక్కువగా ఉంది, రకరకాలుగా ఉంది. మైనార్టీ ఓట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఆ ఈక్వేషన్ లోనే మొన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆజారుద్దీన్ వస్తాయి అంటున్నారే కానీ నేనైతే హోప్ చేయట్లేదు. అదే అంటారు. అదేంతో 10% కూడా పాజిటివ్ ఉండొచ్చు. కానీ తీరా ఎన్నికలు వచ్చినాక భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగానే ఉంటారు. వాళ్ళు గొప్పగా ఏముండరు. కాకపోతే నాయకత్వం మధ్యలో అక్కడ మేనేజ్మెంట్ జరుగుతుందో చెప్పలేము. కానీ ఇక్కడ మాత్రం టీడీపీ జనసేన కీలకం కాబోతున్నారు ఎన్నికల్లో. వాళ్ళు అంటే రంగులో దిగితే మాత్రం ఖచ్చితంగా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చూపిస్తారు. సో మైనార్టీ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ ప్రకారమే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పోయినసారి అజారుద్దీన్ గారికి ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆయన వైపు ఏంటి అంటే ఒకవేళ అదే టీడీపీతో కానీ ఎన్నికల్లో గెలుపు వస్తే మాత్రం అది బీఆర్ఎస్ భవిష్యత్తులో కలిసి వచ్చే అవసరం. మళ్ళీ చంద్రబాబు నాయుడు టీడీపీ ఈ దాన్ని పోలరైజ్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గెలుపు ప్రశాంతంగా ఉన్నారు. రేపు పొద్దున్న వాళ్ళకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు హిడెన్లో ఉండి దాన్ని చక్రం తిప్పుతారా, ఎలా చేస్తారా